Second year microbiology. Today, new chapter starts parasitology. Virology, I think, over. So, parasitologyలో ఇంట్రొడక్షన్ పార్ట్లోకి వస్తే మెడికల్ parasitology deals with parasites which infect and produce disease in human beings. మానవ శరీరానికి వ్యాధులను కలుగజేసే పరాన్న జీవుల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని మెడికల్ పారాసిటాలజీ అంటారు. అయితే పారాసైట్స్ అంటే పరాన్న జీవులు. ఈ పరాన్న జీవులకి బ్యాక్టీరియాలు ఇతర జీవులపైన ఆధారపడవు, డైరెక్ట్గా అటాక్ చేసేస్తాయి. వైరస్లు కూడా అంతే, వేరే జీవులపైన ఆధారపడవు, డైరెక్ట్గా అటాక్ చేసేస్తాయి. ఫంగై అది కూడా అంతే, డైరెక్ట్గా అటాక్ చేసేస్తుంది, ఇతర జీవులపైన ఆధారపడవు. ఎస్పెషల్లీ పారాసైట్స్ మాత్రం అతిథేయిని వాడుకుంటాయి. అంటే ఒక శరీరంలోంచి బయటకు వచ్చి ఒక పదార్థాన్ని లేదా ఒక అతిథేయి ఒక వ్యక్తి యొక్క ఒక జీవి యొక్క శరీరాన్ని వెతుకొని ఆ జీవిలో నివసించేటప్పుడు ఆ జీవిని కనుక మనం చంపి తింటే ఆ జీవి ద్వారా మన శరీరం లోపలికి ప్రవేశించే దానికి పారాసిటాలజీ అంటారు. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి లోపలికి వెళ్ళి వ్యాధులను కలుగజేసేటటువంటి జీవులను పారాసిటాలజీ, పారాసైట్స్, అంటే పరాన్నజీవి, ఇతర జీవులపై నివసించేటటువంటి జీవి. A parasite is a living organism which depends on a living host. పారాసైట్స్ అనేవి బ్రతికున్నటువంటి పరాన్నజీవులు. ఈ పరాన్నజీవులు డిపెండ్స్ ఆన్ ఏ లివింగ్ హోస్ట్, బ్రతికి ఉన్నటువంటి అతిథేయి పైన డిపెండ్ అవుతాయి, అంటే ఆధారపడి జీవిస్తాయి అన్నమాట. ఫర్ సర్వైవల్ అండ్ డిరైవ్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద హోస్ట్. అతిథేయి యొక్క శరీరాన్ని ఆసరాగా తీసుకుని వాటి యొక్క జీవనాన్ని సాగిస్తాయి అన్నమాట ఈ జీవులు. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు 5 kingdoms. మన సైన్స్ శాస్త్రంలో అన్ని బ్రతికి ఉన్న జీవులను 5 రాజ్యాలుగా విభజించారు. 5 kingdoms, 5 రాజ్యాలుగా విభజించారు. 1 మొనేరా, 2 ప్రోటిస్టా, 3 ఫంగై, 4 ప్లాంటే, 5 ఎనిమేలియా. మళ్ళొకసారి చెప్తాం. నెంబర్ 1 మొనేరా, నెంబర్ 2 ప్రోటిస్టా, నెంబర్ 3 ఫంగై, నెంబర్ 3 ప్లాంటే, నెంబర్ 5 ఎనిమేలియా. Protozoa, which are eukaryotic and unicellular organisms. ప్రోటోజోవా అనేటటువంటి ప్రోటోజోవా మొట్టమొదటి జీవులు, ప్రాణజీవులు ప్రోటోజోవా. ఇవి యూకారియోటిక్ అండ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. యూకారియోటిక్ అన్నప్పటికీ మీకు ఒకటి గుర్తుకు రావాల్సింది ఏంటంటే జీవులు ఎన్ని రకాలు? జీవులు 2 రకాలు, యూకారియోట్స్ అండ్ ప్రోకారియోట్స్. క్యారియోట్స్ అంటే కేంద్రకము, యూకారియోట్స్ అంటే నిజ కేంద్రకము గల జీవులు. నిజ కేంద్రకం గల జీవులు ఎవరు? మానవులు, జంతువులు. మరి ప్రోకారియోట్స్ అంటే కేంద్రక పూర్వ జీవులు, కేంద్రకము లేనటువంటి జీవులు. ఎస్పెషల్లీ బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ కూడా కేంద్రక పూర్వ జీవులు. వీటిని ప్రోకారియోట్స్ అంటారు. మరి ఇక్కడ మనం చెప్పేది పారాసిటాలజీ గురించి మాట్లాడుతున్నాం. అంటే పరాన్న జీవులు. దిస్ ఈజ్ ద యూకారియోటిక్ సెల్స్.
వీటిలో కేంద్రకం అనేది నిజ కేంద్రకం అనేది ఉంటుంది. కేంద్రకం ఉంటుంది, కణం ఉంటుంది, కణంలో కేంద్రకం ఉంటుంది. వీటన్నింటిలో కూడా కేంద్రకాలు ఉంటాయి. అండ్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటే కొన్ని జీవులు ఒకే ఒక కణంతో తయారైనటువంటివిగా ఉంటాయన్నమాట. అదే పాయింట్ అక్కడ. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ప్రోటిస్టా. ఈ విధంగా ఉన్నటువంటి రాజ్యాన్ని ప్రోటిస్టా రాజ్యము అంటారు. విచ్ ఆర్ యూకారియోటిక్ అండ్ యూనిసెల్యులార్ ప్రోటిస్టా, వైల్ హెల్మెంట్స్ విచ్ ఆర్ యూకారియోటిక్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గాన్స్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ ఎనిమేలియా. ఈ నిజకేంద్రక జీవులన్నింటినీ ఈ ప్రోటోజోవాలో చేర్చడం అనేది జరిగింది. ఈ ప్రోటోజోవాలో చేర్చినప్పుడు ప్రోటోజువాలజీ అంటారు దాన్ని. జువాలజీ జంతుశాస్త్రము, ప్రోటోజువాలజీ నిజ కేంద్రక కణాలు కలిగినటువంటి జంతువులను చేర్చినటువంటిది. అండ్ హెల్మింతాలజీ, హెల్మెంట్స్ పరాన్నజీవులు, వేరే వాటిపైన ఆధారపడి జీవించే వాటిని హెల్మింతాలజీ ఆర్ 2 branches ఆఫ్ పారాసిటాలజీ. Clear? Parasitology consists of 2 parts. Number 1 is the protozoology and helminthology. అయితే ఈ ప్రోటోజోవా, హెల్మెంట్స్ రెస్పెక్టివ్లీ మెడికల్ ఎంటమాలజీ ఈజ్ ద అనదర్ బ్రాంచ్ ఆఫ్ ఆర్థ్రోపాడ్స్. కాళ్ళతో నడిచే జీవులు ఆర్థ్రోపాడ్స్ అంటే బొద్దింకలు, బల్లులు ఉంటాయి చూసారా, అవన్నీ అన్నమాట. లైక్ ఈ హెల్మెంట్స్ ఆర్థ్రోపాడ్స్ ఆల్సో బిలాంగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ ఎనిమేలియా. అవి కూడా ఈ జంతు రాజ్యంలోకి వచ్చింటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి వాటిని కింగ్డమ్ రాజ్యము, రాజ్యము నుంచి ఫైలం అంటారు, ఫైలం నుంచి క్లాస్ అంటారు, క్లాస్ నుంచి ఆర్డర్ అంటారు, ఆర్డర్ నుంచి ఫ్యామిలీ కుటుంబం వస్తుంది, కుటుంబం నుంచి జీనస్ అంటే ప్రజాతి వస్తుంది, ప్రజాతి నుంచి స్పీసీస్ అంటే జాతి వస్తుంది. ఈ విధంగా జీవుల యొక్క వాటి ఏ రాజ్యంలో చేర్చబడ్డాయి, అవి ఏ ఫైలంలో ఉన్నాయి, అవి ఏ తరగతికి చెందినాయి, వాటి యొక్క క్రమం ఎంత, దాంట్లో దాని కుటుంబం ఎంత, కుటుంబంలో ప్రజాతి ఎంత, ప్రజాతిలో జాతి ఎంత, ఈ విధంగా ఒక రకమైనటువంటి అన్నింటినీ ఈ విధంగా క్లాసిఫికేషన్లో వాడుతామన్నమాట. వాట్ ఈజ్ కింగ్డమ్, what is the phylum, what is the class, what is the order, what is the family, what is the genus, what is the species. సో ఇవన్నీ మనం పారాసిటాలజీలో ప్రతి ఒక్క పారాసైట్స్కి రాసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఆర్డర్ చెప్తున్నాం అన్నమాట. ఇక యూనిసెల్యులార్లోకి వస్తే ఒకటి ప్రోటోజువా ఇట్స్ ఏ యూనిసెల్యులార్ అంటే ఒకే ఒక కణంతో తయారైనటువంటివి. అమీబాలో ఎంటమీబా హిస్టలైటికా, ఎంటమీబా జింజివాలిస్, ఇవి రెండు కూడా అమీబా కుటుంబానికి చెందినటువంటి పరాన్నజీవులు. ఇక ఫ్లాజెల్లా అంటే ఫ్లాజెల్లిన్, ఇట్ ఈస్ ఏ ప్రోటీన్, ఇట్స్ ద మూమెంట్ ఆఫ్ ద పారాసైట్. ఈ ఫ్లజెల్లాల ద్వారా నడిచేటటువంటి పరాన్నజీవులు ఏవైతే ఉంటాయో అవి ఒకటి జియార్డియా లాంబ్లియా, రెండవది ట్రైకోమోనాస్ వెజినాలిస్. ఈ ఫ్లాజెల్లా ఇవన్నీ, తర్వాత లీష్మానియా, ఇవన్నీ కూడా ఫ్లాజెల్లేట్స్. నెక్స్ట్ స్పోరోజువాలోకి వెళ్తే ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపేరం, తర్వాత ప్లాస్మా గోండే. ఇవి స్పోరోజువా జాతికి చెందినటువంటి పరాన్నజీవులు. నెక్స్ట్ సీలియేట్స్కి వెళ్తే, సీలియేట్స్ అంటే శైలికలు.
ఫ్లాజెల్లాస్ వేరు, శైలికలు వేరు. సీలియేట్స్కి వెళ్తే బ్యాలెంటీడియం కొలాయ్. నెక్స్ట్ హెల్మెంట్స్కి వస్తే ట్రెమటోడ్స్, ఫేషియోలా, సిస్టోజోమా. సిస్టోడ్స్కి వస్తే టీనియా, ఎకైనోకోకస్. నిమటోడ్స్కి వస్తే రౌండ్ వామ్, హుక్ వామ్, థ్రెడ్ వామ్. Thread worm. These are nematodes. Next, types of parasites. Ectoparasite. A parasite which lives on the external surface of the host, an ectoparasite. అతిథేయి యొక్క బయటి భాగం పైన ఆధారపడి జీవిస్తే దాన్ని ఎక్టోపారసైట్ అంటారు. ఎగ్జాంపుల్ సార్కోప్టెస్ స్కేబీ, ద మైట్ ప్రొడ్యూసింగ్ స్కేబీస్. స్కేబీస్ అంటే ఈగలు సార్కోప్టెస్ స్కేబీస్ చర్మం పైన వాలి ఆ విష పదార్థాన్ని విడిచిపెడతాయి. దోమలు కూడా అంతే. చర్మాన్ని మైట్ అంటే గుచ్చినప్పుడు ఓన్లీ చర్మం పైభాగాన్ని ఆడుతుంది, లోపలికి వెళ్ళదు అది. కానీ దిస్ ఈజ్ కాల్డ్ ఎక్టోపారసైట్. బయటి భాగం నుంచే కుచ్చేసి విష పదార్థాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. The term infestation is used when parasitic disease occurs due to ectoparasite. Clear? Ecto means outside of the infection. Endo means inside of the infection. Next, endoparasite. A parasite which lives within the body of host is an endoparasite. Some parasites infect inside the body, that is known as endoparasite. Some parasites infect outside the body, ectoparasite. Inside the body, endoparasite. ఇది మీరు గమనించాలి. All protozoan and helminthic parasites of human beings are endoparasites. The term infection is used. The parasitic disease occurs due to endoparasites. Then next, obligate parasites. Obligate means organisms which cannot exist without their host are known as obligate. Obligate parasites, example, Plasmodium species. Plasmodium species is known as obligate parasite. Example, malarial parasite. Next, facultative parasites. Organisms which under favorable conditions may live a parasitic life. These are named as facultative parasites. Naegleria fowleri is a facultative parasite. It can live independently, freely in soil and water. Some parasites are facultative parasites. Then accidental parasites also seen. Organisms infect unusual hosts known as accidental parasites. కొన్ని పారాసైట్స్ మనకి యాక్సిడెంటల్గా వచ్చేస్తాయి. ఎకైనోకోకస్ గ్రాన్యులోసస్ ఇన్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ యాక్సిడెంటల్లీ అండ్ లీడ్స్ టు హైడ్రాటిడ్ డిసీజ్ని కలిగిస్తుంది. ఇది ఎకైనోకోకస్ గ్రాన్యులోసస్ అనేటటువంటి పారాసైట్ వల్ల యాక్సిడెంటల్గా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ అబియరెంట్ పారాసైట్స్.
Organisms which infect a host, it cannot live or develop for these are parasites is known as aberrant or wandering parasites. Toxocara canis, infecting human beings, is one such example. Aberrant parasites is known as Toxocara canis. Toxocara canis. Organism which infect host, it can live or develop further. వాలిన తర్వాత శరీరాన్ని అడ్జేసిన తర్వాత బ్రతికి ఉంటుంది. అటువంటి పారాసైట్స్ని అబియరెంట్ పారాసైట్స్ అంటారు. టాక్సోకారా కేనీస్ ఎగ్జాంపుల్. కంటిన్యూషన్ టుమారో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.